హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బటన్ బాక్స్ 24. ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఈరోజు సాటర్డే అనమాట. యాక్చువల్గా క్లాసెస్ ఉండవు సాటర్డే. కానీ ఈరోజు ఒక ఎగ్జామ్ ఉందన్నమాట, ప్లేస్మెంట్స్ కో క్యూబ్స్ అని చెప్పేసి. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, లైక్ ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ దాని అయిపోయిన తర్వాత కూడా నేను ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి చెప్తాననమాట ఇన్ డీటెయిల్‌గా. అండ్ దాని ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తాను ఎలా ఉంటది అని చెప్పేసి. అండ్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడే యూనివర్సిటీకి వచ్చినామనమాట. మీరు చూసుకోవచ్చు. అందరూ ఎగ్జామ్‌కి వెళ్తున్నారనమాట. అండ్ మనం కూడా వెళ్ళి చూద్దాము. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ 20 మినిట్స్ ఉంది. ఆటో వచ్చేసరికి లేట్ అయిందనమాట. వెళ్ళి చూద్దాము. అండ్ ఎగ్జామ్ తర్వాత మీకు రివ్యూ చెప్తాను క్లాస్‌లో కూర్చొని. ఓకేనా? అప్పటి వరకు చూడండి. మీకు అర్థమైపోతుంది అనమాట. మీరు అడ్మిషన్ తీసుకోవాలా లేదా అని చెప్పేసి కూడా. అండ్ ప్లేస్మెంట్స్ ఎలా నడుస్తాయని చెప్పేసి కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ ఈరోజు ఎండ కొడుతుంది అని చెప్పేసి అంబ్రెల్లా తెచ్చుకున్నా, బట్ ఎండ కొట్టట్లే. ఓకేనా? అక్కడికి వెళ్ళి చూద్దాం. గైస్, ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయిందనమాట. నేను వేరే క్లాస్కి వచ్చి వీడియో చేస్తున్నాను. అండ్ దానిలో మెయిన్లీ ఎగ్జామ్ ఏంటంటే నార్మల్గా ప్లేస్మెంట్ బేసిస్ అనమాట. ప్రాక్టీస్ కోసం ఇది ఎగ్జామ్ మాకు. అండ్ మేము థర్డ్ ఇయర్లో ఉండడం వల్ల మాకు నెక్స్ట్ మంత్ నుండి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి అనమాట. దానికోసం ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి కో క్యూబ్స్ అనమాట. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి, మీకు తెలుసు అని చెప్పేసి. అండ్ ఈ వీడియో కనుక ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు చూస్తుంటే అక్కడ మీకు కూడా ఇలా ఎగ్జామ్స్ పెడతారా లేదా అని చెప్పేసి నాకు ఒకసారి చెప్పండి అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు, నార్మల్ ఖాళీ క్లాస్ అనమాట. చూసుకోవచ్చు, ఇట్లా ఉంటుంది. అండ్ ఇది ఒక బ్లాక్ బోర్డ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రొజెక్టర్ ఉంటుంది. అండ్ ప్రతి దాంట్లో ఏసీ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ దాంట్లో మెయిన్లీ ఎగ్జామ్లో ఏమేమి అడిగారంటే అనలిటికల్ క్వశ్చన్స్ అండ్ నార్మల్ బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. అండ్ ఒక 2 కోడింగ్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అండ్ పర్సనల్గా నేను చెప్పాలంటే నేను ఏది చదవలేదన్నమాట. యాక్చువల్గా నేను వర్క్స్లో బిజీ ఉంటే చదవలేదు. అండ్ నార్మల్గా బేసికల్గా ఇది ప్రాక్టీస్ టెస్ట్ కాబట్టి ఏది చదవము. బేసికల్గా ఎవ్వరు చదివి రారు. అండ్ 100లో ఒక 10%, 100%లో ఒక 10% పీపుల్ చదివొస్తారనమాట బేసికల్‌గా. అండ్ నార్మల్‌గా క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి మాకు. అండ్ ఈరోజు సాటర్‌డే కాబట్టి మాకు ఎక్స్‌ట్రా క్లాసెస్ మీకు ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఒక వీడియో చేశాననమాట. ఒకవేళ మీరు అది చూడకపోతే ఒకసారి ఎళ్లి చూడండి, మీకు అర్థమవుతది. అట్లా నాన్ క్రిటికల్ లైక్ ప్లేస్‌మెంట్ క్లాసెస్ పెట్టారనమాట మాకు ఎక్స్‌ట్రా. అది చాలా వరకు కొంతమందికి యాడ్ అయినాయనమాట. అండ్ ఆ ప్లేస్‌మెంట్ క్లాసెస్ ఈరోజు ఉండే, బట్ క్యాన్సిల్ అయిపోయినాయన్నమాట ఈ ఎగ్జామ్ వల్ల. అండ్ నాకు ఎగ్జామ్ 2:00 ఉండే అనమాట. నేను యాక్చువల్‌గా 2:10 అట్లా రీచ్ అయిపోయినా ఎగ్జామ్ హాల్‌కి. కానీ బేసికల్‌గా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చనమాట ఇది. ఎగ్జామ్ అంటే ఇన్ టైమ్‌లోనే వస్తేనే నీకు ఎగ్జామ్ ఉంటది అని చెప్పేసి అంత స్ట్రిక్ట్ ఏం లేదనమాట. అండ్ ఇంకొకటి, ఎల్‌పియూ ఫ్యాకల్టీ ఉండరు. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ నాకొచ్చింది వేరే అతననమాట. వాళ్ళు బయట నుండి వస్తారనమాట. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఈ ఎగ్జామ్స్ బేసికల్‌గా ఈ నార్మల్ ఎగ్జామ్స్. ఇది పర్సనల్‌గా నా ఒపీనియన్. అండ్ మీరు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికెళ్ళి మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా, ఏ బ్రాంచ్ గురించి డౌట్ ఉన్నా, లేక ఏ బ్రాంచ్ వేరే బ్రాంచెస్ గురించి ఓవర్‌వ్యూ కావాలని చెప్పినా, లేకపోతే బ్లాక్ రివ్యూస్, ల్యాబ్ రివ్యూస్, ఫీల్డ్ రివ్యూస్ కావాలి అని చెప్పినా, లేకపోతే ప్రాక్టికల్ రివ్యూస్, అలాగే స్టూడెంట్ రివ్యూస్ కావాలి అని చెప్పి మీకు అనుకుంటే మీరు వెంటనే కామెంట్ చేయండనమాట. నేను ఖచ్చితంగా రిప్లై ఇచ్చి అది చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడే రోహన్ కాల్ చేసిండనమాట. అక్కడికెళ్తున్నాం వీడియోస్ తీయడానికి. ఈరోజు కొంచెం షెడ్యూల్ ఉందనమాట, చాలా వీడియోస్. అండ్ అవి మీకు ముందు ముందు వస్తాయి ఆ వీడియోస్ అన్నీ. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. ఈరోజు కోక్యూబ్స్ ఎగ్జామ్ జరిగింది. అండ్ అది నేను షేర్ చేసుకుంటున్నాను మీకు. లైక్ చాలా మందికి తెలీదనమాట అసలు ఇలాంటి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని చెప్పేసి. అండ్ మేము థర్డ్ ఇయర్‌లో ఉండడం వల్ల ఇలాంటి ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నాం అనమాట ఎవ్రీ సాటర్‌డే. అండ్ సాటర్‌డే అండ్ సండే హాలిడే ఉంటదనమాట. చాలా మందికి డౌట్ ఉంటది ఎల్‌పీలో అసలు వీక్లీ ఎన్ని డేస్ హాలిడేస్ ఉంటాయని చెప్పేసి. సాటర్‌డే, సండే క్లాసెస్ ఏమి ఉండవు. అండ్ ఒకవేళ వీక్లీ డేస్‌లో ఎవరైనా టీచర్స్ అబ్సెంట్ అయితే సాటర్‌డే ఎక్స్‌ట్రా క్లాస్ పెట్టొచ్చనమాట, వాళ్ళు పెడతారు. ఓకేనా? అట్లా చాలా మందికి క్లాసెస్ ఉంటాయి. కానీ నార్మల్‌గా అయితే ఎవరికి క్లాసెస్ ఉండవు సాటర్‌డే. అండ్ బేసికల్‌గా ఇది వీడియో, ఈరోజు వీడియో. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ చేస్తాను.
ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అనమాట. ఎల్పీ గురించి కానీ ఇంకా వేరే కాలేజెస్ గురించి ఏమన్నా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. మీకు ఇంకా ఏమన్నా ఇంటర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకేనా, అండ్ ముందు ఇంకా ట్రావెలింగ్ వీడియోస్ బ్లాగ్స్ రాబోతున్నాయి అనమాట. అది ఎక్కడికి ఏంటి అని చెప్పేసి మీకు ముందు తెలుస్తుంది. అండ్ ఇప్పుడే చెప్పండి అది, అండ్ మీరు షాక్ అవుతారనమాట ఎక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. చలో బాయ్.